ఐపీఎల్ 2025లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా చెన్నై జట్ల మధ్య జరిగిన 57వ ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై జట్టు 2 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో చివర్లో ధోని, అంశుల్ కంబోజ్ తమ బ్యాట్కు పని చెప్పడంతో చెన్నై జట్టు గెలుపు తీరాలకు చేరింది. ఈ మ్యాచ్లో ఒకానొక సమయంలో చెన్నై జట్టు 60 పరుగులకు 5 వికెట్లను కోల్పోయింది. అటువంటి పరిస్థితుల్లో చెన్నై జట్టు ఈ మ్యాచ్లో కూడా ఓడిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ మధ్య ఓవర్లలో బ్రేవిస్ అద్భుతంగా ఆడడం, దూబే యాంకర్ రోల్ పోషించడం చెన్నైకు కలిసొచ్చింది. ఈ మ్యాచ్లో మరోసారి ధోని ఫినిషర్ రోల్ పోషించి అదరగొట్టాడు. చెన్నైను దగ్గరుండి గెలిపించాడు. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు మధ్య ఓవర్లలో బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవడమే కాకుండా బౌలింగ్లో కూడా మధ్య ఓవర్లలో ఘోరంగా విఫలమై ఓటమిని కొని తెచ్చుకుంది. పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే ఈ రోజు మ్యాచ్కు ముందు వరకు చెన్నై జట్టు 10వ స్థానంలో ఉండగా కోల్కతా జట్టు 6వ స్థానంలో ఉండేది. ఈ మ్యాచ్లో ఓడిపోయాక కూడా ఈ రెండు జట్లు అవే స్థానంలో ఉన్నాయి. కాకపోతే కోల్కతా ప్లేఆఫ్స్ కు చేరాలంటే ఎంతో కీలకమైన ఈ మ్యాచ్లో ఆ జట్టు ఓడిపోవడం వల్ల ప్లేఆఫ్స్ అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు పంజాబ్, ముంబై గనుక ఒక్కొక్క మ్యాచ్ గెలిచినా కూడా కోల్కతా జట్టు ఇక ప్లేఆఫ్స్ కు చేరుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే చెన్నై జట్టు ఈ గెలుపుతో కోల్కతా జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను సమాధి చేసేసింది. అదే సమయంలో ఢిల్లీ, లక్నో జట్లకు ఈ మ్యాచ్లో కోల్కతా ఓటమి చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో గనుక కోల్కతా గెలిచి ఉంటే ఈ రెండు జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారేవి. టాస్ గెలిచిన కోల్కతా జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఓపెనర్ గర్బాస్ 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వడంతో కోల్కతా జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కానీ మరో ఓపెనర్ నరైన్, వన్ డౌన్ బ్యాటర్ రహానే ఇద్దరూ కలిసి 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ రెండో వికెట్కు 58 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో నరైన్ నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ జలక్ నుండి తేరుకోకముందే 4వ స్థానంలో వచ్చిన రఘువంశీ 1 పరుగు మాత్రమే చేసి అదే ఓవర్లో అవుట్ అయ్యాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనీష్ పాండేతో కలిసి రహానే 4వ వికెట్కు 32 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే రహానే అర్ధ సెంచరీ చేస్తాడు అని అనుకుంటున్న తరుణంలో 33 బంతుల్లో 145 స్ట్రైక్ రేట్తో 48 పరుగులు చేసి జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కోల్కతా జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంతో మనీష్ పాండే యాంకర్ రోల్ పోషించడానికి ఫిక్స్ అయిపోయాడు. గత మ్యాచ్లో మెరుపులు మెరిపించిన రస్సెల్ ఈ మ్యాచ్లో కూడా 21 బంతుల్లో 151 స్ట్రైక్ రేట్తో 38 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఎంత అద్భుతంగా ఆడుతున్న రస్సెల్ నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా చివరిలో కోల్కతా జట్టు స్కోర్ వేగం తగ్గిపోయింది. ఎందుకంటే చివరిలో వచ్చిన రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అప్పటికే క్రీజులో పాతుకుపోయిన మనీష్ పాండే చివరిలో వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో కోల్కతా జట్టు 200 మార్కును అందుకోలేకపోయింది. చివరి వరకు అజేయంగా నిలిచిన మనీష్ పాండే 28 బంతులకు గాను 129 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేయక రింకు సింగ్ 9 పరుగులు, రమన్దీప్ సింగ్ 4 పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లకు గాను కోల్కతా జట్టు 6 వికెట్లు నష్టపోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్లు ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో అలానే డెత్ ఓవర్లలో చెన్నై బౌలర్లు కోల్కతా బ్యాటర్లకు ఎక్కడా కూడా భారీ హిట్టింగ్ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి స్కోరు 200 టచ్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ మరోసారి టాప్ క్లాస్ స్పిన్ బౌలింగ్తో అదరగొట్టి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి కోల్కతా జట్టు నడ్డి విరిచాడు. మిగతా బౌలర్లలో జడేజా, అంశుల్ కంబోజ్ చెరకు వికెట్ను దక్కించుకున్నారు. 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఏ దశలో కూడా కోల్కతా జట్టుకు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. చెన్నై జట్టు ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డెవాన్ కాన్వే ఇద్దరు డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న ఉర్విల్ పటేల్ వన్ డౌన్ బ్యాటర్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్టింగ్తో కాసేపు మెరుపులు విరిపించాడు. కానీ ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. 11 బంతులకు గాను 282 స్ట్రైక్ రేట్తో 31 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక మిగిలిన బ్యాటర్లలో రవిచంద్రన్ అశ్విన్ 8 పరుగులకు, రవీంద్ర జడేజా 19 పరుగులకు పెవిలియన్కు చేరారు. దీంతో చెన్నై జట్టు 60 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పవర్ ప్లే సమయానికే ఓటమి అంచుల్లోకి జారిపోయిందని అందరూ అనుకున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బ్రేవిస్, శివం దూబే ఇద్దరు కూడా జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డుని ముందుకు కదిలించారు. దూబే వన్డే తరహా స్టైల్ బ్యాటింగ్తో నెమ్మదిగా ఆడగా బ్రేవిస్ మాత్రం దూకుడుగా ఆడడానికి ప్రాధాన్యతనిచ్చాడు. ఇదే క్రమంలో వైభవ్ అరోరా వేసిన 11వ ఓవర్లో బ్రేవిస్ 3 సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో ఏకంగా 30 పరుగులు రాబట్టి చెన్నై జట్టుకు విజయావకాశాలను అమాంతం పెంచేశాడు. కోల్కతా గుండెల్లో గుణపాలు దింపేశాడు. ఇదే క్రమంలో 22 బంతుల్లోనే
అర్ధ సెంచరీ సాధించి అదరగొట్టాడు. వీరిద్దరి భాగస్వామ్యం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఊహించని షాక్ తగిలింది. 25 బంతుల్లో 52 పరుగులు చేసిన బ్రేవిస్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా చెన్నై జట్టుకు టెన్షన్ మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో దూబే, ధోనీ ఇద్దరూ కలిసి కీలక భాగస్వామ్యం నిర్మిస్తూ చెన్నై జట్టుని గెలుపు తీరాలకు చేర్చడానికి నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. అయితే కీలక సమయంలో 40 బంతుల్లో 45 పరుగులు చేసిన దూబే అవుట్ అవ్వడంతో మరోసారి చెన్నై గెలుపుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చివరి ఓవర్లో ధోనీ సిక్సర్, అన్షుల్ కంబోజ్ బౌండరీ సాధించి చెన్నై జట్టుకు గెలుపుని ఖాయం చేశారు. అలా ఈ మ్యాచ్లో కోల్కతాపై చెన్నై జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.